చిన్నప్పటి చిలిపి పని పెద్ద గందరగోళం. ఒక చిన్న గ్రామంలో రాము అనే అల్లరి పిల్లాడు ఉండేవాడు. రాము చదువులో బాగానే ఉండేవాడు కానీ చిలిపితనంలో మాత్రం గ్రామంలో ఫేమస్. ఒక రోజు వేసవి సెలవులు. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. రాము మాత్రం బోర్ ఫీల్ అయ్యాడు. ఏదైనా ఫన్ చేయాలి అని ఆలోచించాడు. అప్పుడే అతనికి ఒక ప్లాన్ వచ్చింది. ఇంట్లో ఉన్న పాత గడియారం చూసి సమయం మార్చేయాలని నిర్ణయించాడు. గడియారంలో టైంను ఉదయం 6 గంటల బదులు 4 గంటలకు సెట్ చేశాడు. అలారం గడియారం. రాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు రాము నెమ్మదిగా లేచి, అమ్మా, ఉదయం అయిపోయింది, సూర్యుడు ఉదయించాడు అని గట్టిగా అరవడం ప్రారంభించాడు. అమ్మ ఒక్కసారిగా లేచింది. ఏమిటి ఇంత త్వరగా ఉదయం అయిపోయిందా అని గడియారం చూసింది. నాన్న కూడా లేచారు. అయ్యో, ఆలస్యమైపోయింది అని త్వరగా సిద్ధమయ్యారు. అందరూ తొందరగా స్నానం చేసి టిఫిన్ తయారు చేసి స్కూల్ బ్యాగ్ రెడీ చేసుకున్నారు. బయటికి వచ్చేసరికి చీకటి ఇంకా అలాగే ఉంది. నెలవంక, పక్కింటి కుక్కలు కూడా నిద్రలోనే ఉన్నాయి. పాలవాడు కూడా రాలేదు. నాన్న అనుమానం వచ్చి మళ్లీ గడియారం చూశాడు. అప్పుడు అసలు విషయానికి తెలిసింది. రామూ అని గట్టిగా పిలిచారు. రాము మాత్రం మూలలో నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఆనందభాష్పాలతో ఉన్న ముఖం. నేనే టైం మార్చాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా కోపంతో చూస్తూ చివరికి నవ్వేశారు. అమ్మ చెప్పింది, నీ అల్లరి వల్ల మేమంతా తెల్లవారకముందే లేచాం. నాన్న నవ్వుతూ అన్నారు, ఇది సరదాగా ఉంది, కాని ఇలా మోసం చేయడం మంచిది కాదు. రాము తల వంచి, సారీ నాన్నా, ఇక మళ్ళీ ఇలా చేయను అన్నాడు. ఆ రోజు నుంచి రాము అల్లరి తగ్గించాడు. కొంచెం మాత్రమే నాలుక బయటపెట్టి కన్ను కొడుతూ నవ్వుతున్న ముఖం. మెరిసే నక్షత్రం. నీతి: సరదాగా చేసిన పనులు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.